నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 18 అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మే 20, 2020. టైం వచ్చేసరికి 8:30 PM. ఇప్పుడు న్యూస్ అయితే ఇది ఫస్ట్ చూసుకుని మనకి పోకో నుంచి. సో నేను చెప్పాను. సో పోకో CEO మన్మోహన్ గారు ఒక పోల్ అయితే పెట్టారు ట్విట్టర్లో, వాళ్ళ పోకో కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి నేమ్స్ పెట్టమని. సో మొత్తం 4 నేమ్స్ అయితే ప్రపోజ్ చేశారు. ఈరోజు అయితే రిజల్ట్స్ అయితే బయటకు వచ్చి, సో థర్డ్ నేమ్ ఏదైతే మనకి పోకో పాప్ బడ్స్ ఉన్నదో దానికైతే యూజర్స్ అయితే ఎక్కువ ఓట్స్ అయితే చేశారు. సో మీరు చూడొచ్చు 42% యూజర్స్ వచ్చేసరికి పోకో పాప్ బడ్స్కి అయితే ఓట్స్ అయితే వేశారు. సో ఈ నేమ్తోనే మనకి పోకో ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ చూసి మనకి రెడ్మీ నుంచి. సో రెడ్మీ కూడా వచ్చేసరికి ఒక ఆడియో ప్రోడక్ట్ని రిలీజ్ చేయబోతున్నట్టయితే రెడ్మీ టీజ్ చేస్తుంది. సో రెడ్మీ ఇండియా ట్విట్టర్ పేజ్లో టీజ్ చేస్తున్నారు. సో రూమర్స్ ప్రకారం ఇది వచ్చేసరికి రెడ్మీ 8 డాట్స్ ఏదైతే మనకి చైనాలో లాంచ్ చేశారో ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్, అదే అని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇది వచ్చేసరికి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది. ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ చాలా చిన్నగా ఉంటాయి, కంప్లీట్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అనమాట ఇవి వచ్చేసరికి. అండ్ వీటి ప్రైస్ వచ్చేసరికి ₹1000 కన్నా తక్కువే ఉంటుంది అదే ప్రైస్. సో రూమర్స్ ప్రకారం 899 రూపాయలకి ఇండియాకి వస్తుంది అయితే రూమర్స్ వస్తున్నాయి. అదే ప్రైస్కి మాత్రం ఇండియాకి వస్తే మాత్రం ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే ప్రతి ఒక్క యూజర్కి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది, రెడ్మీ డాట్స్ ఏ డాట్. అండ్ నెక్స్ట్ యూజర్కి నోకియా నుంచి. సో HMD గ్లోబల్ నోకియా అనమాట. సో పూర్తి పేరు వచ్చేసరికి నోకియా అది. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఆగన్ ఫర్గూసన్ అయితే వీళ్ళు హైర్ చేసుకున్నారు నోకియా మా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కింద. గతంలో ఈయన వచ్చేసరికి OnePlusలో వర్క్ చేశారు. సో OnePlusలో ఈయన మంచి హిస్టరీ అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఈయన నోకియా కోసం అయితే పనిచేయబోతున్నాడు. అండ్ నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. సో ఐక్యూ Z1 5G అయితే అట్టకాయలుగా ఐక్యూ అయితే లాంచ్ చేసిన చైనాలో. ఈ ఫోన్ వచ్చేసరికి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్, 1000+ 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇదే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ మీద ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. డిస్ప్లే చూసుకుంటే మనకి 6.57 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD+ డిస్ప్లే, IPS LCD డిస్ప్లే. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్క్రీన్ రిఫ్రెష్ రేట్. సో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో 60 Hz, 90 Hz, 120 Hz అండ్ 144 Hz ఇట్లా మనం స్క్రీన్ రిఫ్రెష్ రేట్స్ అయితే మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మొత్తం 3 మోడల్స్లో వస్తుంది. 6GB RAM 128GB మోడల్ బేస్ మోడల్, 8GB RAM 128GB మోడల్ వచ్చేసరికి మిడిల్ వేరియంట్ అని తీసుకొచ్చారు. అండ్ 8GB RAM 256GBని హై అండ్ వేరియంట్ కింద ఈ ఫోన్కి అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మొత్తం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 48 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది, అండ్ 2 MP మ్యాక్రో కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుని మనకి 16 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, 4500 mAh బ్యాటరీతో వస్తుంది, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది, Type-C పోర్ట్తో వస్తుంది. ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 6GB RAM 128GB మోడల్ బేస్ వారం ప్రైస్ చూసుకుని మనకి చైనాలో వచ్చేసరికి 23,400 రూపాయల దాకా ఉంది. అండ్ మిడిల్ 8GB RAM 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 26,200 రూపాయల దాకా అయితే ఉంది. అండ్ హై ఎండ్ మోడల్ 8GB RAM 256GB మోడల్ ప్రైస్ చూసుకుని మనకి 29,800 రూపాయల దాకా అయితే ఉంది. ఇది ఈ ప్రైస్కి ఇండియాకి తీసుకొస్తే మాత్రం డెఫినెట్గా ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ బెస్ట్ గేమింగ్ ఫోన్ అవుతుంది. ఇది మనకి డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తో వస్తే. రూమర్స్ ప్రకారం బేస్ మోడల్ ఏదైతే 6GB 128 ఉందో అది మనకి 25,000 లోపు ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది రూమర్స్ వస్తున్నాయి. చూద్దాం ఈ ఫోన్ ఇండియాకి తీసుకొస్తారు. డెఫినెట్గా తీసుకొస్తే 25,000 లోపు తీసుకొస్తారా లేదా అది క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి. సో రియల్మీ వాచ్కి సంబంధించిన అఫీషియల్ ఇమేజ్ వచ్చేసరికి రియల్మీ అయితే బయటికి తీసుకొచ్చింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్గా యాపిల్ వాచ్ లాగా ఉంది. XDA డెవలపర్స్ లీక్ చేసిన పిక్చర్ ప్రకారం చూసుకుంటే ఇది వచ్చేసరికి కొంచెం తేడాగా ఉంది. కాకపోతే ఇప్పుడు అఫీషియల్ రియల్మీ పిక్చర్ కన్ఫర్మేషన్ చూసుకుంటే చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా యాపిల్ వాచ్ ఏదైతే ఉందో అట్లాగే ఉంది. కలర్ డిస్ప్లేతో వస్తుంది, 1.14 ఇంచ్ కలర్ డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చి AMOLED LCD స్క్రీన్ అయితే అర్థం కావట్లేదు, టచ్ స్క్రీన్ అని చెప్తున్నారు. 14 వర్కౌట్స్ ఉన్నట్టయితే రియల్మీ చెప్తుంది. అండ్ హార్ట్ రేట్ సెన్సర్ ఉన్నట్టు రియల్మీ చెప్తుంది. అండ్ 14 వర్కౌట్స్ చూసుకుంటే మనకి క్రికెట్, రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇట్లా మొత్తం ఒక 14 వర్కౌట్స్ దాకా ఇది సపోర్ట్ చేయగలదని అయితే రియల్మీ చెప్తుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉన్నట్టు. అండ్ ఇదైతే మనకి మెసేజ్ నోటిఫికేషన్ రిమైండర్ ఉందో అది కూడా మీకు సపోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇట్లా మనకి ఏదైతే ఎసెన్షియల్ సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో అన్నిటికి నోటిఫికేషన్స్ సపోర్ట్ చేస్తున్నట్టు రియల్మీ చెప్తుంది. సో ఈ వాచ్ని వచ్చేసరికి మనం మే 25వ తారీఖు వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో AMOLED స్క్రీన్ ఇస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా మిగతా అన్ని పక్కన పెట్టేస్తే AMOLED స్క్రీన్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. డిస్ప్లే చాలా బాగుంటుంది అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా కలిసి వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి రియల్మీ నుంచి. సో రియల్మీ X3 సూపర్ జూమ్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయింది. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 855+ 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంకా దీనికి సంబంధించిన డిస్ప్లేకి సంబంధించిన లీక్స్ అయితే వచ్చాయి. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.6 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే ఇది వచ్చరికి IPS LCD డిస్ప్లేతో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఒక ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుందని అయితే రూమర్స్ వస్తుంది. ఎందుకంటే మనకి ఎట్లాగో IPS LCD డిస్ప్లే కాబట్టి మనం
ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూడలేం. అండ్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సామ్సంగ్ GM1 సెన్సర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అండ్ 60x డిజిటల్ జూమ్ చేయొచ్చు. సో అందుకనే రియల్మీ దీనికి సూపర్ జూమ్ అయితే పేరైతే పెట్టింది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుని మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. 4200 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇవే మ్యాక్సిమం కరెక్ట్ అయితే స్పెసిఫికేషన్స్ అయితే. ఇంతకన్నా మనం అద్భుతమైన స్పెసిఫికేషన్స్ అయితే రియల్మీ X3 సూపర్ జూమ్కి అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ నెక్స్ట్ చూసుకోవడం మనకి రియల్మీ నుంచి సో రియల్మీ నార్జో సిరీస్ సేల్కి అయితే వచ్చి సో మొత్తం 120 నిమిషాల్లోనే వీళ్ళు 70,000 స్మార్ట్ ఫోన్స్ అమ్మేస్తున్నట్టయితే చెప్తున్నారు. ఇది వచ్చేసరికి డైరెక్ట్గా రెడ్మీ రీసెంట్గా లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్స్ అన్నిటికి కౌంటర్ కింద అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మోటో నుంచి సో మోటో ఎడ్జ్ ప్లస్ ఎట్టకేళ్ళకి ఇండియాతో లాంచ్ చేశారు. సో నేను చెప్పినట్టుగానే ప్రైస్ 75,000 రూపాయలు అయితే ఉంది. 74,990 రూపాయలకి అయితే స్మార్ట్ ఫోన్ అయితే మోటో అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్. కాకపోతే దీని స్పెసిఫికేషన్స్ గురించి నేను ఎందుకు మాట్లాడలేదంటే మనకు అక్కడ ఐఫోన్స్ వస్తాయి. సో ఎలాంటి స్మార్ట్ ఫోన్ గురించి నేను టెక్ న్యూస్లో వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు. సో సారీ మోటరోలా, మీరు ఒక 50,000 పెట్టుంటే మాత్రం నేను డెఫినెట్గా మీకు నా టెక్ న్యూస్లో టైం ఇచ్చేవాడిని. మీరు 75,000 పెట్టారు కాబట్టి ఐఎమ్ సారీ. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి సామ్సంగ్ నుంచి సో సామ్సంగ్ వచ్చే 50 మెగాపిక్సెల్ సెన్సర్ని అయితే ఈరోజు రిలీజ్ చేసింది. సో చూద్దాం ఏ స్మార్ట్ ఫోన్ కంపెనీ 50 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేస్తారో ఫస్ట్ టైం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి సో రెడ్మీ MI UI12 ఫైనల్గా గ్లోబల్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు. సో వీళ్ళు మొత్తం అన్ని ఫోన్స్ని 2 బ్యాచెస్ కింద విడదీశారు. సో 2 బ్యాచెస్కి అయితే వీళ్ళు అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక బీటా యూజర్స్కి అయితే మీకు నెక్స్ట్ ఈ వీక్లో అయితే వీళ్ళు బీటా సాఫ్ట్వేర్ అయితే బయటికి తీసుకొస్తారు. అండ్ ఇంకా బ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి మీ స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం స్మార్ట్ ఫోన్ లిస్ట్ అయితే నేను స్క్రీన్ మీద వేస్తున్నాను ఫస్ట్ బ్యాచ్కి సంబంధించి. సో వీళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో మీరు స్క్రీన్ పాజ్ చేసి చదువుకోవచ్చు. చాలా ఎక్కువ ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్. అండ్ సెకండ్ బ్యాచ్లో చూసుకుంటే మ్యాక్సిమం అన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే వీరు కవర్ చేశారు. సో ఆల్మోస్ట్ చాలా డివైసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 10+ ఉన్నాయి. సో మీకు మీ డివైస్ ఉందో లేదో స్క్రీన్ పాజ్ చేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో వీటికి సెకండ్ బ్యాచ్లో అంటే మ్యాక్సిమం మనం సెప్టెంబర్ లోపు మనం అయితే అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ఎపిసోడ్ లైక్ చేయండి. ఎప్పుడు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ అంతకం నేనే తీసుకొస్తాను. దిస్ ఇస్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.